డీటెయిల్స్ చూస్తే నాగోల్లోని అనంతుల రామరెడ్డి గార్డెన్స్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు, అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు అనే దానిపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్। హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు ఎల్బీనగర్లో నిర్వహించారు। ఈ సన్నాహక సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు। ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు అంటే రానున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఎలా ఉందనే విషయాలు మనతో మాట్లాడడానికి సుధీర్ రెడ్డి ఉన్నారు। వాటితో అడిగి మిగతా విషయాలు సార్ చెప్పండి, ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ అంశాలు చర్చించారు? ముఖ్యంగా రేపు శాసనమండలి ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి గారి విజయానికి, రెండవది సభ్యత్వ నమోదు కార్యక్రమం, రెండు విషయాల మీద చర్చించడం। కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు। ఖచ్చితంగా వాణిదేవి గారిని 100%గా అత్యధిక మెజార్టీతో గెలిచేది ఖాయం, ఆమె గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను। దానికి సమన్వయపరుచుకుంటూ ఒక వ్యూహం కూడా ఏర్పాటు చేసుకున్నాం। ఆ వ్యూహ ప్రకారం రేపటి నుంచి మన కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది। అంటే ఈ మా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి హరీష్ రావు గారు ఇచ్చారు। అంటే గత ఎన్నికల్లో అంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు అంటే కొద్దిగా ఓటమి చెందినప్పటికీ ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి హరీష్ రావు వచ్చారు। అంటే హరీష్ రావు గారు ఎక్కడికి వచ్చినా దాని విజయం కంపల్సరీ వస్తుందని ఆశ ఉంది। ఇప్పుడు దీనిపైన మీరేంటి? అట్లేం లేదు, అంటే వారు ఒక మంచి లీడర్ నాయకుడు కాబట్టి అందరినీ సమయపరిచి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాడన్న ఉద్దేశంతో వారిని ఇన్ఛార్జ్ చేసింది కాబట్టి తప్పనిసరిగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన దిశా నిర్దేశాన్ని అందరికీ కూడా కార్యకర్తల వరకు తీసుకుపోయి మా అభ్యర్థిని గెలిపిస్తాం। అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి సార్, పివి నరసింహారావు కూతురు గారికి వాణిదేవి గారికి ఇక్కడ ఓడిపోయే సీట్ ఇచ్చారని వాళ్ళు ఆరోపిస్తున్నారు। ఓడిపోయే సీట్ ఇస్తుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు। ఆవిడ గెలుస్తున్న సంగతి మేము స్పష్టంగా ఇంకా కొద్ది రోజులు తెలుసుకుంటారు మీరు। ఖచ్చితంగా ఆమె గెలుపు ఖాయం। అంటే ఒకవేళ పివి గారి కుటుంబాన్ని గౌరవించాలనుకుంటే రాజ్యసభ సీటు కానీ లేదంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోట సీట్ ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళకి ఒక అభివాదం చేసినట్టు ఉంటుంది, కానీ ఓడిపోయే సీట్ ఇచ్చి అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవదని చెప్పేసి ఆ ఓటమి పివి కుటుంబంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ। ఒకవేళ ఆమె ఓడిపోతుందని చెప్పేసి అనుకుంటే ఆమె పివి గారి కుటుంబం మీద మీకు అంత గౌరవం ఉంటే మీరు పోటీ పెట్టకుండా ఆమె మరింత గౌరవంగా యునానిమస్గా ఏకగ్రీవంగా చేసి పంపాలి। కానీ రాజకీయాలు చేయడంలో బీజేపీ పార్టీ దిట్ట కాబట్టి అనేక రకాలుగా దాన్ని మసిపూరి మరడికాయ చేసి ఏదో తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు। ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి। పివి నరసింహారావు కుమార్తె అత్యధిక మేరతో గెలిచే ఖాయం అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం। అంటే ఇప్పుడు ముఖ్యంగా జరుగుతున్నాయి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కదా సార్, ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అనే యువత టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా, వారికి మీరు ఏం చెప్పాలి? దేనికి అసంతృప్తి, ఎందుకు అసంతృప్తి? గడిచిన నిరుద్యోగ అభివృద్ధి విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ 1,32,000 ఉద్యోగాలు ఈ 6 సంవత్సరాల్లో ఇచ్చినందుకు అసంతృప్తియా? మరి గడిచిన 10 సంవత్సరాల్లో 24,000 ఉద్యోగాలు ఇచ్చింది వేరే ప్రభుత్వము। టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక 1,32,000 ఉద్యోగాలు ఇచ్చింది, ఇంకా 56,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు। అంటే రాబోయే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇంకా 50,000-60,000 ఉద్యోగాలు, అంటే 2 లక్షల ఉద్యోగాలు సంపూర్ణంగా ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి అందించింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అసంతృప్తి ఉండడానికి వీల్లేదు। ఒకవేళ ఉన్నా కొద్దో గొప్ప ఉంటుంది అంతే తప్ప ఇంతకన్నా ఇంకా అద్భుతాలు చేసే ఏ పార్టీ కూడా ముందుకు లేదు కూడా భవిష్యత్తులో। హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు ఎల్బీనగర్లో నిర్వహించారు। ఈ సన్నాహక సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు। ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు అంటే రానున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఎలా ఉందనే విషయాలు మనతో మాట్లాడడానికి సుధీర్ రెడ్డి ఉన్నారు। వాటితో అడిగి మిగతా విషయాలు సార్ చెప్పండి, ఏర్పాటు చేసిన సమావేశంలో ఏ అంశాలు చర్చించారు?